హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడున్నామని చూస్తున్నారా? అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం కదా. ఇంకా అక్కడైతే దసరా పండుగ మాకు ఆ రోజు లేకుండే. ఎందుకు అని అంటే మా బావగారు మాల వేసుకుంటున్నారు కదా. పోయినసారి అంతకుముందు సారి 3 years నుంచి మాల వేసుకుంటున్నారు దుర్గామాతది. అందుకే ఇంకా మాకు దసరా పండుగ ఉండట్లేదు. ఇంకా మేమైతే దసరా మనకు థర్స్డే వచ్చింది కదా, కొంతమంది వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అట్లా చేసుకున్నారు కదా. మేమైతే సండే కోసుకున్నాం అనమాట. 2, ఒకటి మేక, ఒకటి గొర్రెపోతు, రెండింటినైతే అవి ఇక్కడ కాదు పొలం దగ్గర కోసుకొని అందరినీ పిలుద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఎందుకనంటే మేము బాయి తోడిస్తున్నాము పొలంలో. నేను ఊకే మీకు వీడియోస్లో మా అత్తయ్య రాలేదు అని అంటే బాయి తోడిస్తున్నారు అందుకే రాలేదు, పొలాలు మంచిగా వేస్తున్నారు రాలేదని ఊకే చెప్పేదాన్ని కదా. అక్కడే అనమాట మాకు బాయి తోడితే మంచిగా పడింది, వాటర్ కూడా మంచిగా వచ్చినాయి. అందుకే సక్సెస్ అయింది కదా అని చెప్పేసి ఒకటి కోద్దామని చెప్పేసి అందుకే మేకనైతే కోస్తున్నారు. తర్వాత అలాగే మైసమ్మ కూడా, అక్కడ మైసమ్మ పొలాలు ఉన్నాయంటే మైసమ్మ ఖచ్చితంగా కోస్తారు కదా. అందుకే ఇంకా మైసమ్మకు ఒకటి, ఇంకా బాయి పడ్డందుకు ఒకటి ఖుషిగా అందరికీ పిలిచి భోజనాలు పెడదామని చెప్పేసి 2 అయితే కోస్తున్నారు అనమాట. ఇంకా మా దసరా వచ్చేసి సండే రోజు జరిపేసుకున్నాము. సాటర్డే రోజు జరుపుకునే వాళ్ళం కానీ నేను మా తోటికోడలు ఇద్దరం తిన్నాము. అందుకే ఇంకా సండే రోజు ప్లాన్ చేసుకున్నాం పోయిన సండే. ఇంకా తర్వాత ట్రాక్టర్ ఒకటి, అది ట్రాక్టర్ మాదే అంటే మా బావగారిది, మాది పొత్తుల. అది స్టార్ట్ అవ్వట్లేదు, దాన్ని ముందుకి వెనకకి అనేసరికి లాస్ట్కి అది స్టార్ట్ అయిందనమాట. ఏంటి హనీకుట్టి బంటి ట్రాక్టర్లు ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? వాళ్ళు మేము వెళ్తాం అని చెప్పేసరికి సరే అని చెప్పి హనీకుట్టి బంటి అలాగే మా తోటికోడలో పాప బాబు వాళ్ళు అందరినీ ఎక్కిచ్చేసినాం అనమాట. ఇంకా అక్కడే వండుకొని తిందామని అన్నారు కదా. ఫస్ట్ ఈయన ఏమన్నారు, అక్కడ వర్షం పడుతుంది, ఓన్లీ కోసుకొని వచ్చేద్దాము, ఇక్కడే అన్ని కటింగ్ వంటలు చేసి ఇక్కడే పెడదాం అందరికీ అని అన్నారు. నేను అండి ఏం కాదు, అక్కడే కోసుకొని తిందాము బాగుంటుంది, అక్కడే వండుకొని తిందాము బాగుంటుంది, మంచిగా పొలం చూసినట్టు ఉంటుంది, అందరు వచ్చిన వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పేసి అనేసరికి సరే అని అప్పుడే అన్ని సామాన్లు పెట్టేసారు. తర్వాత మేము వెనక నుంచి రెడీ అయ్యేసి మేము వెళ్ళినాం అనమాట. నేను కారు అసలు అక్కడ దాకా వెళ్ళది, సరిగ్గా రూటు మంచిగా లేదు. కానీ మా మామయ్య ఉండి మీరు రావచ్చు, రోడ్డు ఉంది బాగానే ఉంది అని అన్నారు. కానీ రోడ్డు చాలా ఘోరంగా ఉండే, అయినా సరే పోయినా అటు ఇటు చేసి తీసుకెళ్ళిర్రు. కొంచెం అటు ఇటు చెట్లు రాకపోతే కదా అట్లా కార్కి గీతలు అయితే పడ్డాయి. తర్వాత మేమైతే మా పొలం దగ్గరికి వెళ్ళిపోయినాము. బైక్ మీద వెళ్తే జస్ట్ 5 minutes వెళ్ళిపోతాం, కార్లో వెళ్ళినాం కదా 15 minutes అట్లా పడింది. వెళ్ళేసరికి అక్కడ ఇంకా వంటలు చేసే దగ్గర మంచిగా మొత్తం క్లీన్ చేయించారు. మాకంటే ముందే కుట్టికి అక్కడ కూర్చోగానే ముళ్ళు గుచ్చుకుందట చేతికి, నాకు వచ్చి చూపిస్తుంది, వాడు వచ్చి చెప్తున్నాడు ఏదో. ఇంకా ఇక్కడైతే క్లీన్ చేయించినాము. అదిగోండి కింద చాపేసిండ్రు, ఇటు సైడ్ పొయ్యి ముట్టిస్తున్నారు. వంటలు స్టార్ట్ చేద్దామని. మేము వచ్చినప్పుడు చూడండి ఎంత మంచిగా ఎండ కొడుతుంది, అసలు కొంచెం కూడా వర్షం లేదు. ముందు రోజు వర్షం పడ్డది, నెక్స్ట్ రోజు మంచిగా ఎండ వచ్చేసరికి ఎండ వస్తుంది అనుకున్నాను. చూడండి కుట్టికి ముళ్ళు గుచ్చిందని చూపిస్తుంది పాపం. మా స్వీటీ ఆనియన్స్ కట్ చేస్తుంది మేము వచ్చేసరికి. తర్వాత అప్పటికి 10 అవుతుంది, ఇంకా ఆకలి వేస్తుంది, నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అని చెప్పేసి నేను తింటున్నా. తిన్న తర్వాత బాయి తోడిస్తున్నారని చెప్పారు కదా, ఇగో ఇదే అనమాట 8 కోలల బాయి. ఇంకా కిరాన్ పెట్టి ఇంకా తోడాలంట, ఇంకా 9 కోలల బాయి, ఇంకా కిరాన్ పెట్టి ఇంకా 2 కోలలు తోడాలట. కిరాన్ పెట్టిర్రు కానీ వర్షం పడుడికి బాగా నిండింది, ఇప్పుడు తోడలేం మనము అని చెప్పేసి ఆపేపించారు. కిరాన్ అట్లనే ఉంచేసారు అనమాట. వాటర్ అన్నీ పోయిన తర్వాత తోడిద్దామని అది మొత్తం క్లీన్ చేయించినాము. మొత్తం 6 ఎకరాలు ఉంటుంది, మాది 3 ఎకరాలు, అక్క వాళ్ళ 3 ఎకరాలు. అంతా 3 JCBలు బండలన్నీ పల్లగొట్టిచ్చేసి అన్నీ తీసేసి మొత్తం 3 ఎకరాలు 6 ఎకరాలని JCBలు పెట్టి అన్ని పొలాలు చేసేస్తున్నాం అన్నమాట. మొత్తం బండలు ఉండే, ఆ బండలన్నీ తీయించేసి నార్మల్గా ఫస్ట్ పత్తి ఇంకా మక్కలు అట్లా మామిడి తోటలు ఉండే, అవన్నీ తీసేసి పొలాలు చేస్తున్నాము. ఇంకా అక్క ఉండి నేను అక్క అంత దూరం నడవలేను, నా వల్ల కాదు అన్నట్టు, ఏరా చూడవా పొలాలు చూడవా, బావి చూడవా, మనది అన్నీ చూడవా నువ్వు అని అనేసరికి సరే అని చెప్పేసి అక్క నువ్వే తీసుకుపోవాలి మరి మెల్లమెల్లగా అని చెప్పి అక్కతో అంటున్నా. ఏం కద్దా మెల్లమెల్లగా చూపించుకుంటూ తీసుకుపోతాను నీకు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇది పైనది ఎత్తు బాగా అయిపోయింది, కిందిది కొంచెం డౌన్ ఉందన్నమాట. పై సైడ్ కింది సైడ్, ఇంకా అటు సైడ్ కింది సైడ్ అయితే అందరు పొలాలు చేసుకొని పంటలు వేసుకుంటున్నారు 10 ఎకరాలు.
ఇక మస్తు ఉంది అసలు చాలామంది. ఇంకా చేసుకునే వాళ్ళు ఇంకా క్లీన్ చేసుకొని వేసుకోవాలి, కానీ మస్తు పంటలు పండుతాయి. తర్వాత బంటి వాడు కూడా నాతో వస్తున్నాడు. నా ఫేస్ అప్పటికే నడవలేకపోతున్నా నేనైతే. ఇంకా మెల్లమెల్లగా నడిచిన. తర్వాత మైసమ్మ దగ్గరికి నేను ఉండను అక్క, నేను రాలేను, నువ్వు మైసమ్మ దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి అక్కడే ఆటపోతుని వస్తున్నారు, అక్కడికి వెళ్ళింది అనమాట. మేము ఇంకా అట్లా అనుకున్నామో లేదో చూసుకొని వచ్చేసరికి అన్నం అయిపోయింది. అన్నం వండేసిర్రు, కర్రీ గుడాలు వండేసిర్రు. ఇంకా తర్వాత చూస్తూనే వర్షం ఒకటేసారి మస్తు వర్షం పడ్డది, అసలు చెప్పలేనంత వర్షము. అసలు అనుకున్న ప్లాన్ అంతా ఘోరంగా మస్తు డిసప్పాయింట్ అయిపోయినాము. ఇక గుడాలైనా అయినాయి కదా, కనీసం నలుగురం కొంచెం అయినా గుడాలు తినిపోదామని చెప్పేసి చుట్టూరుగా బావిలో ఒక 5గురితోటి గుడాలు వేయించి పాటలు పాడుకుంటే గుడాలు వేయించి అట్లా తినిపోదాం అనుకున్నాం. అన్నం తినేసి అందరికి చేతులు ఇక్కడే కడిగిద్దాం అనుకున్నాం, కానీ ఫుల్ వర్షానికి మా అత్తమ్మనే గుడాలు వేసేసింది. ఇక మేము వర్షానికి అక్కడ ఉండలేక మేము వచ్చేసినాము. చెల్లె వాళ్ళని రమ్మన్నాం అనమాట. ఎందుకంటే ఇంకా నా తరపు చుట్టాలు చెల్లె వాళ్ళే కదా, నాకు చెల్లె వాళ్ళు మరిది వాళ్ళు, ఇంకా వాళ్ళని రమ్మన్నాం. చెల్లె వాళ్ళు వచ్చిండ్రు. ఇంకా అక్కడే ఓన్లీ అక్కడ కోసి తర్వాత అక్కడ చూపించేసి ఇక్కడ అన్నీ ఇంకా మొత్తం అన్నీ కట్ చేసేస్తున్నారు. వంట అన్నయ్యని తీసుకొచ్చారు అనమాట, వంట చేస్తారని చెప్పేసి. అన్నయ్య మంచిగా వంట చేస్తారు, చాలా బాగా వంటలు చేస్తారు ఏ మ్యారేజ్ అయినా కానీ. ఇక్కడ మా వారును మా మరిది ఇద్దరు కలిసి కూరగాయలు కట్ చేస్తున్నారు. వర్షం పడుతుంది చూస్తున్నారు కదా, ఫుల్ వర్షం పడ్డది. మా వారు అంటున్నారు, చెప్తే విన్నారా, ఇక్కడే కట్ చేసుకొని ఇక్కడే తిందామంటే అక్కడికి వెళ్దాం అని అన్నారు. మొత్తం చూసిరు కదా, మళ్ళీ రావాల్సి వచ్చింది అని చెప్పేసి. అసలు ఘోరంగా వర్షం పడ్డది, 1 అవర్ ఫుల్ వర్షం. ఆ వర్షంలో డేరలా కప్పుకున్నాం, అయినా సరే వర్షంలో మొత్తం తడిసి మొత్తం బురద అయిపోయినాం. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గరే వంటలు చేసినాం. మటన్ వండినాం, తర్వాత కారీబోటి, తర్వాత ఇంకా లివర్ ఫ్రై వీళ్ళు మందు మీదకి లివర్ ఫ్రై చేసుకున్నారు, చికెన్ ఫ్రై చేసుకున్నారు, ఇంకా గుడాలు, ఇంకా అవన్నీ. ఇక్కడ వంట అన్నయ్య చేసేస్తున్నాడు. గుడాలు అయిపోయినాయి కదా, అయిపోయిన గుడాలను అయితే అందరం తినేస్తున్నాం అనమాట. చెల్లె వాళ్ళు ఇంకా పెద్ద చెల్లె చిన్న చెల్లె వచ్చింది. పెద్ద చెల్లె నడుపు చెల్లె వచ్చింది, కానీ చిన్న చెల్లె రాలేదు, దానికి లీవ్ దొరకలేదు. ఎందుకంటే దసరాకి 4-5 రోజులు లీవ్ పెట్టుకుంది కదా, ఆ అమ్మకు కూడా అస్సలు చేతనైతే లేదని చెప్పేసి మమ్మీ రాలేదు. ఇంకా పెద్ద చెల్లె నడుపు చెల్లె వచ్చిండ్రు, ఇంకా అమ్మ రాలేదు. ఇంకా బయట మామయ్య నాన్న వాళ్ళందరూ ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఇంకా మందుతోటి ఇంకా ఆబ్వియస్లీ ఇట్లా కట్ చేసే దగ్గర ఉంటుంది కదా, వచ్చిన వాళ్ళకైతే మందు, తర్వాత ఇంకా గుడాలు ఉంటాయి కదా, అది తినిపించి తింటున్నారు అందరు కలిసి అయితే బయట. తర్వాత కూరలన్నీ అయి ఉన్నాయి. ఇక్కడ మటన్ అయింది, అట్లాగే లివర్ ఫ్రై, తర్వాత కారీబోటి, ఇంకోటి చికెన్, అవన్నీ ఇంకా చూపిస్తున్నా చూడండి. మా వారిని వీడియో తీయమన్నా, నేను దాదాపుగా ఈసారి వీడియో ఏం ఎక్కువ కవర్ చేయలేదు. మా వారే ఆయన తెలిసిపోయింది కదా, నేను ఏ వీడియోస్ నిజం చెప్పాలంటే ఎక్కువ కవర్ చేయట్లేదు, ఎక్కువ ఆయననే వీడియోస్ కవర్ చేస్తున్నారు అనమాట. నేను నాకు ఇన్ వీడియోస్ అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఫస్ట్ ఉన్నంత అంటే, ఇంకా ఆయననే తీస్తున్నారనమాట. ఇక్కడ తినేస్తున్నాము. అప్పటికి తినేసరికి 3:30 అయిందండి. 1కి అసలు 1 కల్లా తినేసేటోళ్ళం, మంచిగా 1-2 వరకు ఇట్లా తినేసేటోళ్ళం. అలాంటిది 3:33 అయింది. ఇంకా చెల్లె వాళ్ళు మేమందరం కలిసి ఒకటేసారి తినేస్తున్నాం. మళ్ళీ లేట్ అయితే ఇంకా తినబుద్ధి కాదు కదా అని చెప్పేసి ఇంకా మా బావగారు పెడుతున్నారు, పెద్ద బావగారు. ఈయన మా పెద్ద బావ తర్వాత తినన్నమాట, మా ఇంకొక మామయ్య వాళ్ళ బాబు, తను పెట్టేస్తున్నారు అందరికీ. మంచిగా అనిపించింది అందరం కలిసి తింటా ఉంటే. ఇంకా మా వారు అడుగుతున్నారు, నాకు పెట్టుకురమ్మంటే వామ్మ ముందే తినబుద్ధి అయితే లేదు అని అంటే, ఇంత అన్నము ఇంత పీసెస్, అది నాకు అసలే తినదు. మీ వాళ్ళు ఎట్లుంటారో తెలియదు కానీ మా వారు తెలుసా అండి, ఎంత మందిలో ఉన్నా ఎక్కడున్నా తిన్నావా అని చెప్పేసి ఒకలా తినకపోతే ప్లేట్లో మంచిగా వేసుకొని వచ్చి మరీ ఇస్తారనమాట. మంచిగా అనిపిస్తుంది, మస్తు చూసుకుంటారు. ఇంకా ఇక్కడైతే అందరం కలిసి తినేస్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దసరా పండుగ అయితే ఇట్లా, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర దసరా పండుగ అయితే ఇట్లా జరిగిందనమాట. మా అక్క వాళ్ళ తరపు చుట్టాలందరూ అక్కడ పక్కన రూమ్లో కలిసి తింటున్నారు. ఇంకా మేము తిన్న తర్వాత బాయ్స్ అందరు కలిసి తిన్నారు. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే దసరా పండుగ ఇలా జరిగిందనమాట. ఇంకా మీకు కనుక నా వీడియో నచ్చితే
లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బావగారు వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇంకా మళ్ళీ జోక్ చేస్తున్నారు చూడండి. ఇంక ఇదే అనమాట. బాయ్ ఫ్రెండ్స్.